మనం ఈరోజు బహదూర్పుర 2023 ఎన్నికల కథను చూద్దాం. కాని ఇది కేవలం గెలుపోటముల గురించి కాదు. ఓట్ల వెనుక ఉన్న ప్రజల గొంతును, వారి ఆకాంక్షలను డేటా ద్వారా ఎలా అర్థం చేసుకోవాలో, ఆపై మెరుగైన పరిపాలన కోసం ఒక బ్లూప్రింట్ను ఎలా నిర్మించవచ్చో చూద్దాం. సరే మరి, లోతుగా వెళ్ళి చూద్దామా? ప్రతి నియోజకవర్గం ఒక కథ చెప్తుంది అంటారు. తెలంగాణలోని బహదూర్పుర ప్రజలు 2023లో తమ ఓటు ద్వారా ఒక సందేశం పంపారు. ఆ సందేశాన్ని డీకోడ్ చేయడమే మన పని. వాళ్ల తీర్పును అర్థం చేసుకోవడమే ఈ విశ్లేషణలో మన మొదటి అడుగు. మన విశ్లేషణను ఒక 5 అడుగుల ప్రయాణంగా చూద్దాం. మొదట, క్షేత్రస్థాయి వాస్తవాలు, అక్కడి ప్రజల ప్రొఫైల్ను అర్థం చేసుకుందాం. ఆ తర్వాత 2023 తీర్పును విశ్లేషిద్దాం. ఆ 67,000 ఓట్ల భారీ తేడా వెనుక అసలు కారణాలను శోధిద్దాం. చివరగా, ఈ డేటా ఆధారంగా పరిపాలన కోసం ఒక స్పష్టమైన మార్గాన్ని ఎలా నిర్మించాలో చూద్దాం. సరే, మొదటి విభాగం బహదూర్పుర ప్రజా ప్రొఫైల్. చూడండి, ఏ రాజకీయ విశ్లేషణకైనా పునాది ఆ నేలని, అక్కడి ప్రజలని అర్థం చేసుకోవడమే. అంకెల వెనుకున్న మనుషులను, వాళ్ల జీవితాలను ఇప్పుడు చూద్దాం. బహదూర్పుర జనాభాను చూస్తే 2 విషయాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఒకటి, ఇక్కడ సుమారు 83% జనాభా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. 2, యువత సంఖ్య చాలా గణనీయంగా ఉంది. ఈ 2 అక్కడ రాజకీయాన్ని ఎలా మలుపు తిప్పుతాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ జనాభా లెక్కల వెనుక ఉన్న నిజ జీవితమేంటి? వాళ్ల రోజువారీ పోరాటమేంటి? చూస్తే నీటి కొరత, డ్రైనేజ్ సమస్యలు, ఇల్లు ఎప్పుడు ఖాళీ చేయిస్తారోనన్న భయం, స్థానికంగా సరైన ఉద్యోగాలు లేకపోవటం, పారిశుద్ధ్య లోపం — ఇది కేవలం సమస్యలు కావు, బహదూర్పురలోని ప్రతి ఇంటి గడపలో వినిపించే ఆవేదనలు. అంటే దీని అర్థమేంటంటే, ఇక్కడ ఎక్కువమంది తక్కువ ఆదాయ వర్గాల వాళ్లే. వాళ్ల జీవితాలు చాలా వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే పథకాలు సరిగ్గా అందాయా లేదా అన్నది ఇక్కడ కేవలం పరిపాలన కాదు, అది ఒక రాజకీయ జీవన్మరణ సమస్య. సరే, రెండవ విభాగానికి వద్దాం. 2023 తీర్పు. ప్రజల జీవితాలను, వారి సమస్యలను చూశాం. మరి ఈ వాస్తవాలన్నీ బ్యాలెట్ బాక్స్లో సంఖ్యలుగా ఎలా మారాయి ఇప్పుడు చూద్దాం. ఈ సంఖ్యలు మనకు ఏమి చెబుతున్నాయో విశ్లేషిద్దాం. ఇప్పుడు 2018ని 2023తో పోల్చి చూద్దాం. కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. బీఆర్ఎస్ ఓట్ల శాతం 11.1% నుండి 15.6%కి పెరిగింది. ఇది పైకి చూస్తే మంచి విషయమే. కానీ ఏఐఎంఐఎం ఆధిక్యం దాదాపు 67,000 ఓట్లు. ఇది ఇంకా చాలా పెద్ద గ్యాప్. అన్నిటికన్నా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఓటింగ్ శాతం. ఇది 50% నుండి 45%కి పడిపోయింది. అంటే ఒక రకమైన నిరాసక్తత ప్రజల్లో కనిపిస్తోందన్నమాట. అన్ని సంఖ్యలను పక్కన పెడితే ఈ ఒక్క సంఖ్య 67,000 ఇది కేవలం ఓట్ల తేడా కాదు, ఇది ఒక కొండ. ఈ కొండను అర్థం చేసుకోకుండా మనం ముందుకు వెళ్లలేం. ఓటింగ్ శాతం 5% తగ్గింది అంటే సుమారు 50,000 మంది ఓటు వెయ్యలేదని అర్థం. మరి 50,000 మంది ఏమయ్యారు? వాళ్లు ఎందుకోటు వేయలేదు? వాళ్లు రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయారా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే అక్కడి రాజకీయ సమీకరణాలు మొత్తం మారిపోవచ్చు. ఓటు వేయని ఆ 50,000 మందిని కేవలం ఓటు బ్యాంకుగా చూడకూడదో. బహిరంగ చర్చల్లో మనం వాడే భాష, మన ప్రవర్తన — ఇవన్నీ ప్రజల గౌరవాన్ని పెంచేలా ఉండాలి. మన రాజ్యాంగం కూడా ఇదే చెబుతోంది. బాధ్యతాయుతమైన సంభాషణ అవసరం. గెలుపోటముల కన్నా ఇది చాలా ముఖ్యం. సరే, ఇప్పటిదాకా ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు అసలైన పని, అసలు ఎందుకు జరిగిందో తెలుసుకోవడం. ఏమిటి అనే ప్రశ్న నుండి ఎందుకు అనే ప్రశ్నకు వెళ్దాం. కాబట్టి అసలు ప్రశ్న ఇదే: ఈ ఫలితం వెనుక ఉన్న వ్యవస్థాగత కారణాలు ఏమిటి? ఇక్కడ మనం వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు. వ్యవస్థలో ఎక్కడ లోపముంది, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని వెతకాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్ వాడదాం. సింపుల్గా చెప్పాలంటే, మన దగ్గరున్న బలాలెంత విలువైనవి, ఎంత ప్రత్యేకమైనవి, వాటిని ఇతరులు కాపీ కొట్టగలరా, ఇంకా మన సంస్థ వాటికి ఎంత సపోర్టిస్తోందని చూస్తాం. ఈ టేబుల్ చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ దగ్గర సంక్షేమ పథకాల వంటి విలువైన ఆస్తులున్నాయి. కాని క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసే వ్యవస్థ, ఆర్గనైజేషనల్ సపోర్ట్ మాత్రం బలంగా లేదు. అంటే ఇంజినుంది కాని టైర్లు బలహీనంగా ఉన్నట్టు. సో ఆ విశ్లేషణ నుండి మనం 3 ప్రధాన కారణాలను గుర్తించవచ్చు. ఒకటి,
సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయని సరిగ్గా నిరూపించుకోలేకపోవడం. 2. ప్రత్యర్థి పార్టీ యొక్క బలమైన ఓటు బ్యాంకును ఛేదించలేకపోవడం. 3. అన్నిటికన్నా ముఖ్యంగా సంస్థాగత వైఫల్యం, అంటే బూత్ లెవెల్లో మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం. అంతర్గత విశ్లేషణలో తేలిన అత్యంత కీలకమైన విషయమిది. క్షేత్రస్థాయి క్యాడర్ సామర్థ్యం 5కి కేవలం 2గా రేట్ చేయబడింది. అంటే పైన వ్యూహాలు ఎంత గొప్పగా ఉన్నా వాటిని క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకెళ్లే సైన్యం సరిగ్గా లేనట్టే లెక్క. ఈ పునాదిని సరిచేయకుండా ఏ భవనం నిలబడదు. ఓకే, 4వ విభాగం సమస్యల గురించి చాలా మాట్లాడాం. ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం. గతాన్ని విశ్లేషించడం పూర్తయింది. భవిష్యత్తు కోసం ఒక డేటా ఆధారిత బ్లూప్రింట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏ వ్యూహానికైనా సరే 2 కాళ్లు ఉండాలి. ఒకటి లాంగ్ టర్మ్ గోల్స్, మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది. రెండోది షార్ట్ టర్మ్ యాక్షన్స్, అక్కడికి వెళ్లడానికి రోజూ ఏం చెయ్యాలి అనేది. ఉదాహరణకు ఇంటింటి ప్రచారం అనేది షార్ట్ టర్మ్, కాని దాని లక్ష్యం దీర్ఘకాలికంగా సామాజిక బంధాలను నిర్మించడం. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చాలా అవసరం. అందరికీ ఒకే మందు పనిచేయదు. అందుకే ఒక్కో వర్గానికి ఒక్కో ప్రత్యేక ప్రణాళికుండాలి. యువత కోసం ఉద్యోగాలపై దృష్టిపెట్టే బహదూర్పుర యువ గ్రిడ్. మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా బూత్ కెప్టెన్లుగా మార్చడం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా గట్టి వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఇలా ప్రతి ఒక్కరిని చేరుకోవాలి. ఇవన్నీ కేవలం మాటలు కాదు, దీనికి ఒక టైంలైన్ కూడా ఉంది. ప్రతి నెల, ప్రతి ఏడాది ఏం చేయాలో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇదే. బూత్ ఇన్ఛార్జుల శిక్షణతో మొదలుపెట్టి పౌర కార్యక్రమాలు, ప్రచారాలు, ఉద్యోగమేళాలు, ఇలా ప్రతి అడుగు ప్రణాళిక ప్రకారం జరగాలి. అయితే ఈ ప్రణాళికను అమలు చేసేటప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మనం ప్రజల డేటాతో పనిచేస్తాం. భారతదేశపు కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం వారి సమాచారాన్ని వారి అనుమతితో చాలా బాధ్యతాయుతంగా వాడాలి. వాళ్ల నమ్మకాన్ని గెలవడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. సరే, ఇదంతా దీర్ఘకాలిక ప్రణాళిక. కాని వెంటనే ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే ఏం చేయాలి? వాళ్ల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే ఈ 3 అంశాలపై వెంటనే ఫోకస్ పెట్టాలి. గృహ నిర్మాణం మరియు పారిశుద్ధ్యం, విద్య మరియు ఆరోగ్య శిబిరాలు, మరియు చిన్న వ్యాపారాల కోసం సూక్ష్మ రుణాలు. ఇవి పరిపాలన పట్ల నిబద్ధతను నిరూపిస్తాయి. చివరిగా, ఈ మొత్తం విశ్లేషణ వెనుక ఉన్న అసలైన ఫిలాసఫీ ఏంటంటే, ఎన్నికలు అనేవి పరిపాలన కోసం చేసే ఒక డేటా ఇంజనీరింగ్ ప్రక్రియ. లక్ష్యం కేవలం గెలవడం కాదు, రాజకీయాలకు అతీతంగా ఒక ప్రయోజనాన్ని సాధించడం. కాబట్టి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది: ఒక రాజకీయ వ్యవస్థ ప్రజలిచ్చిన తీర్పును కేవలం గెలుపుగా కాకుండా వాళ్ల రోజువారీ జీవితంలో గౌరవంగా, ఒక భరోసాగా ఎలా మార్చగలదు? అసలైన రాజకీయ ప్రయోజనమంటే ఇదే.